సో వాట్సాప్ గైస్, ఎట్లున్నా అందరూ మంచిగా ఉండాలి, అలా మనం ఉండాలి. సో తమ్నెల్ చేస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు దేని గురించి మాట్లాడబోతున్నా. మన దగ్గరికి ఒక 4 రోజుల ముందర నవీన్ గోల్డెన్ బాయ్ వచ్చిండు. దానికన్నా ముందు రోజు ఇంకా వేరే మన వాళ్ళు వస్తూనే ఉన్నారు. దాంతో వాళ్ళ డేస్ కోసం మ్యాచ్ చేయడానికే నేను కాన్స్టెంట్గా వాళ్ళతో పాటు చేయడానికే చూసిన. దాంతో నాకు లోవర్ బ్యాక్లో ఒక కైండ్ ఆఫ్ సోర్నెస్ డెవలప్ అయింది. ఇట్స్ బేసికలీ ఓవర్ ట్రైనింగ్ అనమాట. మన బాడీ రికవర్ అయ్యే లెవెల్లోనే చేస్తే ఆబ్వియస్లీ రికవర్ అవుతుంది. నువ్వు రికవరీ లెవెల్కి బియాండ్ చేసి ఒకటే మ్యూజిక్ ఇస్తూ ఉంటే అది కూడా రిటర్న్ మ్యూజిక్ ఇస్తూ ఉంటుంది అనమాట. మన పొజిషన్ ఇప్పుడు అట్లనే ఉన్నది. కాకపోతే నాకు నా లెగ్స్ ట్రైన్ చేయాలి. సో ఎట్లా ట్రైన్ చేయాలి అన్నది క్లియర్గా చూపిస్తా. లైక్ నా ఓన్గా నేను వర్కౌట్ చేద్దామని అనుకున్నా, కానీ సడన్గా నాకు గుర్తొచ్చింది, అర్రే మన వాళ్ళకి కూడా చూపిస్తే ఎంతమంది బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతుంటారు, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని లోపల ఒపీనియన్ వచ్చి ఈ వీడియో షూట్ చేస్తున్నా. ఓకే, సో వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాము. నేను సూపర్ సెట్స్లలో వర్కౌట్ చేస్తాను. నా దగ్గర టైం కూడా తక్కువ ఉంది ఈరోజు. సో మీరు ఎప్పుడైనా కానీ ఈ డేని డైరెక్ట్లీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కనుక బ్యాక్ పెయిన్ ఉంటే, ఓకేనా? అండ్ దాని తర్వాత లాస్ట్లో ఈ బ్యాక్ పెయిన్కి మరి ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అని కూడా చూపిస్తా. సో ఎండ్ వరకు ప్రశాంతంగా అక్కడ కూర్చొని చాయ్ బిస్కెట్ పెట్టుకొని కూర్చొని చూడరు. ఏమంటారు? సో మనకి బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి బ్యాక్ ఇన్వాల్వ్ అవ్వకుండా లెగ్స్ ట్రైన్ చేసడం ఇంపార్టెంట్. అండ్ లెగ్ ఎక్స్టెన్షన్ దాంట్లో తోపు, లైక్ వెరీ గుడ్. అందుకని నేను నా వర్కౌట్ని లెగ్ ఎక్స్టెన్షన్తో స్టార్ట్ చేస్తున్నా. అండ్ దీనికి సూపర్ సెట్గా సీటెడ్ లెగ్ కర్ల్స్ చేస్తాను, ఓకే, టు ట్రైన్ మై హ్యామ్స్ట్రింగ్స్. దీంతో నాకేమైందంటే నా టైం కూడా సేవ్ అవుతుంది, నా బ్యాక్ మీద ఎఫెక్ట్ పడకుండా నా ట్రైనింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. సో నేను ఇవి 6 సెట్స్ చేస్తా, అవి 6 సెట్స్ చేస్తా. ఎందుకు 6 సెట్స్ చేస్తున్నావు అని అంటే, వేరే వర్కౌట్స్ చేస్తలేం కాబట్టి కొంచెం హై వాల్యూమ్ కావాలి. నా లెవెల్ ఆఫ్ ట్రైనింగ్లో నా మజిల్ని రిటైన్ చేసుకోవాలన్నా, ఇంకా గ్రోత్ ఓరియంటెడ్ పుష్ చేయాలన్నా కానీ మనకి కొంచెం వాల్యూమ్ ఎక్కువ కావాలి. అందుకని 6 సెట్స్ ఇది, 6 సెట్స్ అది. ఓకే, లెట్స్ సీ. అండ్ నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఒక సెట్ వార్మ్ సెట్ కింద తీసుకుంటా. దాన్ని నేను వర్కింగ్ సెట్స్ కింద కన్సిడర్ చేయాలి. ఇదేదో అంటే లైక్ ఐ టెల్ మై బాడీ ఇంకా కొద్దిసేపు అయితే నీ మీదికి ఈ మజిల్ మీదకి లోడ్ వస్తుంది, ఈ జాయింట్ మీదకి లోడ్ వస్తుంది అని చెప్పుడు మాత్రమే నా బాధ్యత, అవునా? అందుకని నేను పోయి లెగ్ ఇట్లో ఒక సర్కస్ చెయ్య. ఏ మూమెంట్లో అయితే నేను లోడ్ వేస్తానో ఆ మూమెంటే వార్మ్ సెట్ కింద చేస్తాను. ఓకే, నౌ ఐఎమ్ లెటింగ్ మై బాడీ నో దట్ ఐఎమ్ గోనా బ్రింగ్ లోడ్ ఆన్ టు దిస్ జాయింట్. కదన్నమాట ముచ్చట. ఇది చేస్తా, దాని తర్వాత అది చేస్తా. అండ్ ఒకటి చెప్తున్నా, వార్మప్ చేస్తున్నాడు ఎప్పుడైనా కానీ ఫెయిల్యూర్ నుంచి అవే ఉండాలి. వార్మప్ సెట్లో వెయిట్ వేసుకొని 40 రెప్లు వేసి వార్మప్ అనుకోకూడదు. ఒక 30-40 రెప్స్ వస్తాయి అన్నప్పుడు ఒక 20 రెప్స్ చేసి జస్ట్ ఏంది మజిల్ గరం అవ్వాలి అంతే, జాయింట్ లూబ్రికేట్ అవ్వాలి. ఇంతకు మించి ఏం అవసరం లేదు వార్మప్ అంటే. అర్థమైందా? ఈ మషిన్లో నాకు నచ్చంది ఇదొకటి నచ్చదు. దానికి తోడు 32 రకాల ఫిక్సింగ్ ఉంటాయి. విత్ స్పోర్ట్స్ కార్ నట్టినట్టే అనిపిస్తుంది నాకు ఈ మెషిన్ ఎక్కినాక. సో మనం డైరెక్ట్లీ ఫుల్ స్టాక్ చేసేస్తాము. మనము లండన్లో ఉన్నప్పుడే అంటే లండన్లో నేను చేస్తున్నప్పుడు ఈ మషిన్ దీనికంటే ఒక 30-40 కేజీలు ఎక్కువ ఉంటుండే. I'll stay 1 to 2 reps away from failure always. ఎందుకంటే మనకు రికవరీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇట్లా మనం రెస్ట్ తీసుకోకుండా 2 ఇమీడియట్లీ బ్యాక్ టు బ్యాక్ కంప్లీట్ చేసినాం. టైం అయితే నాకు బాగానే సేవ్ అయింది అనుకుంటా. నాకు తెలిసి నా వర్కౌట్ మొత్తం నేను 1 or 10 minutesలో ఫినిష్ చేస్తాను. అండ్ ఐ ట్రైన్ ఎవ్రీ మజిల్ దట్ ఐ వాంట్ టు ట్రైన్ వెరీ ఎఫెక్టివ్లీ. మీకు కూడా మీరు కులంకుల ఈ ప్లాన్ ఇంక్లూడ్ చేసేసుకోండి. అదేనా? లైక్ ముడ్డిని వస్తుంది ఆ రోజు
బరాబర్ నేను ఏమేం చేసినా గవే చేయరు, సెట్ అయిపోతుంది. ఓకే, సో మన ఈ లెగ్ ఎక్స్టెన్షన్ హ్యామ్స్ట్రింగ్స్ నీట్గా అయిపోయినాయి, ప్రాపర్లీ లెగ్స్ పంప్అప్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ లోవర్ బాడీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏది అని అంటే గ్లూట్స్. ఓకే, గ్లూట్స్ని కూడా మనం లోవర్ బ్యాక్ మీద లోడ్ వేస్తూ ఆర్డిఎల్స్తో ట్రైన్ చేయొచ్చు. కానీ ఈరోజు మన బ్యాక్ ఆల్రెడీ బాగాలేదు కాబట్టి వీ విల్ గో ఫర్ ఐసోలేషన్ అండ్ విత్ ఇది హిప్ థ్రస్ట్ మెషిన్ అంటారు. ఇది నీ గ్లూట్స్ని చాలా బాగా ట్రైన్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ గ్లూట్స్ని మాత్రమే ట్రైన్ చేస్తుంది. ఆర్డిఎల్ చేసినప్పుడు వేరే బాడీ పార్ట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి, కానీ దీంట్లో చాలా తక్కువ ఇన్వాల్వ్ అవుతాయి. ఇవి నేను 4 సెట్స్ చేస్తా. ఫామ్ అవి కావాలంటే ఒకసారి చెక్ చేసుకోరి, అది షో ఇట్ ఇన్ ద వీడియో. అండ్ చేద్దాం మరి వర్క్. వార్మ్డ్ అప్. నెక్స్ట్ సెట్స్ లోడ్ వేస్తా, 3 సెట్స్ వేస్తా అండ్ ఐ విల్ బి డన్. ఆల్రెడీ కొంచెం లోడ్ తెలుస్తుంది కాబట్టి ఐ వోంట్ పుష్ ఫర్ మోర్ వెయిట్, ఐ విల్ పుష్ ఫర్ రెప్స్ అండ్ ఐ విల్ ఎయిమ్ ఫెయిల్యూర్. మీకు ఎప్పుడైనా కానీ బాగాలేదని ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా ఈగోకి పోయి లోడ్కి వెళ్ళొద్దు. ఇట్స్ ఓకే, ఒక అడుగు వెనక్కేసి వెయిట్స్ తక్కువ చేసి లేపితే మనల్ని ఎవడన్నా మనం అంటుండా, లేదు కదా. ఏమన్నా అయిందనుకో ఎవడు వచ్చి హెల్ప్ చేయడం మళ్ళీ. సో ఇంకొకరికి ప్రూవ్ చేసుకోనికే కాకుండా ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ లెస్ వెయిట్ అండ్ మోర్ రిపిటేషన్స్ ఫర్ ఎ వైల్. దాని తర్వాత వన్స్ యూ ఫీల్ యువర్ బాడీ ఈజ్ రెడీ దెన్ పుష్ ఫర్ వెయిట్స్. ఈగో మాత్రం వద్దు, ఓకేనా. అండ్ ఈ వర్కౌట్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్ చూపిస్తా. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ లాస్ట్లో బ్యాక్ పెయిన్ని ఎట్లా గెట్ రెడీ చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో మన హిప్ థ్రస్ట్ కూడా అయిపోయింది. చాలామంది ఇగ్నోర్ చేసే బాడీ పార్ట్స్ అడక్టర్స్ అండ్ అబ్డక్టర్స్. ఇవి కూడా నీ హిప్ జాయింట్ని స్టెబిలైజ్ చేయడానికి మస్తు హెల్ప్ అవుతాయి. సో ఇది ఇగ్నోర్ చేయకండి. అట్లీస్ట్ 2 సెట్స్ అయినా పర్లేదు. ఒకసారి ఇట్లా అనురి, దాని తర్వాత ఒకసారి ఇట్లా అనురి, అంతే. అర్థమైందా? ఎక్కువ పరిశాన్ కావాల్సిన అవసరం లేదు, కానీ ఇగ్నోర్ మాత్రం చేయకూడదు. ఓకే, ఒక సెట్ స్క్వాట్స్ తక్కువ చేసినా పర్లేదు, ఒక 2 సెట్లు ఇవి ఐసోలేషన్ వర్క్ ఇంక్లూడ్ చేసుకోరు. ఇట్లని సూపర్ సెట్ చేసి మళ్ళీ ఇట్లా మలిపేసి పట్ కొట్టేస్తే అయిపోయాయి. అర్థమవుతుంది కదా? చేస్తా చూడండి. ఒకవేళ కొంతమందికి ఈడి వరకే వస్తే పర్లేదు, ఆడి వరకే. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రేంజ్ ఆఫ్ మోషన్ ఇంప్రూవ్ అవుతుంది. అర్థమైందా? ఒకటే రోజు ఇట్లా రాకపోతే ఏదో అయిపోయినట్టు కాదు. సమాజ్ అయింది కదా? సో గైస్, ఆల్మోస్ట్ మన లోవర్ బాడీలో ఇంపార్టెంట్ పార్ట్స్ అన్ని ట్రైన్ చేసేసినాము. దాని తర్వాత లాస్ట్లో మిగిలింది కాఫ్స్ అండ్ టిబియా మజిల్స్. ఓకే, సో మనం దీన్ని సూపర్ సెట్స్ కింద చేసేయచ్చు. ఇప్పుడు జనరల్గా ఎవరికైతే బ్యాక్ పెయిన్ లేదు, బాగా లైక్ సివియర్ బ్యాక్ పెయిన్ లేకపోతే ఇక్కడ స్టాండింగ్ కాఫ్ రైజెస్ కూడా చేయొచ్చు. ఓకేనా? కానీ ఒకవేళ బ్యాక్ పెయిన్ ఇప్పుడు నాకు ఉన్నట్టు కొంచెం సివియర్గా ఉంది అని అనిపిస్తే యూ షుడ్ గో ఫర్ కాఫ్ రైజెస్ ఆన్ లెగ్ ప్రెస్ మషిన్. ఓకే, అండ్ దాని మీద మనము అండ్ కాఫ్స్ ఎప్పుడు కూడా ఐ ప్రిఫర్ హై రెప్ రేంజెస్. అంటే లైక్ ఒక వీక్ నేను లో రెప్స్ చేస్తే ఒక వీక్ నేను హై రెప్స్ చేస్తాను, ఒక వీక్ నేను లోడ్ కోసం వెళ్తే ఇంకొక వీక్ రెప్స్ కోసం వెళ్తాను. సో ఈ వీక్ నేను రెప్స్ కోసం వెళ్తున్నా, ఎందుకంటే బ్యాక్ కూడా కొంచెం బాగాలేదు కాబట్టి రిస్క్ వద్దు, లోడ్ వద్దు, రెపిటేషన్స్ డజంట్ మ్యాటర్ వాట్. ఓకే, ఇది వేసేసి మనం ఈ మషిన్ ఉంది కదా, ఈ మషిన్ పైన టిబియా రైజెస్ చేస్తాం. టిబియా రైజెస్. ఓకే,
ఈ బోన్ ఈ పార్ట్ ట్రైన్ చేయడానికి. దీని తర్వాత విల్ డూ సమ్ కోర్ వర్క్ ఫర్ యువర్ బ్యాక్ పెయిన్ అండ్ వీఆర్ గుడ్. ఆ తర్వాత కథం టాటా బై బై గుడ్ బై. మాకు ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ మషిన్కి ఆడ బార్ అడ్డం ఉంది కాబట్టి నేను ఫుల్ రేంజ్ పుష్ చేయలేకపోతున్నా. జనరల్గా మీ జిమ్స్లలో ఆ బార్ లేకపోతే యూ కెన్ డూ కంఫర్టబుల్లీ. ఒకవేళ బార్ ఉంటే మాత్రం యూ హ్యావ్ టు డూ స్టాండింగ్ లెగ్ రైజెస్. లేదంటే ఈ వీక్ ఒక్క వీక్కి సీటెడ్ కాఫ్ రైజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సీటెడ్ కాఫ్ రైజ్ అవి చేస్తే సరిపోతుంది రాదర్ దెన్ ఈ లెగ్ ప్రెస్ మీద. ఇప్పుడు చూసిరా నాకు అక్కడ బార్ అడ్డం వస్తుంది, అక్కడ బార్ అడ్డం వచ్చేస్తుంది. నాకు ఫుల్ ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి వస్తలేదు. కానీ ఐఎమ్ ఓకే విత్ దిస్. ఈ వీక్కి ఐఎమ్ ఓకే విత్ దిస్. లైట్ వెయిట్ వేసుకొని ఐ ఫీల్ నాకు ప్రాపర్ స్టిమ్యులేషన్ అనిపించట్లేదు. సో లైట్ వెయిట్ వేసుకొని ఐ విల్ గో ఫర్ కాఫ్ రైజ్ అండ్ స్టాండింగ్ కాఫ్ రైజ్ మషిన్కి వెళ్దామని అనిపిస్తుంది ఎందుకో. సో లెట్స్ డూ దట్ అండ్ లెట్స్ లిమిట్ ద నంబర్ ఆఫ్ సెట్స్ దట్ వీ డూ. గుడ్, లెట్స్ లిమిట్. చలో అండ్ టీబీఆర్ రైజ్ చేసేసి నేను ఈ వర్కౌట్ చేయడం చాలా రీసెంట్గా స్టార్ట్ చేసిన కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ లోడ్. అండ్ దీని తర్వాత కోర్ వర్కౌట్ చేద్దాం అండ్ వీఆర్ గుడ్. సో ఆల్మోస్ట్ వర్కౌట్స్ అన్నీ అయిపోయినాయి. యాజ్ ఐ టోల్డ్ యూ కోర్ వర్కౌట్ కూడా చెప్తాను. ఎప్పుడైనా కానీ మన బ్యాక్ పెయిన్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు మన బ్యాక్లోనే ప్రాబ్లం ఉంది అని అనుకుంటారు. బ్యాక్లో కాదు, నీ బాడీని అప్రైట్ హోల్డ్ చేసేది ఒకటి నీ ఎరెక్టర్ మజిల్స్, ఇంకొకటి నీ కోర్ మజిల్స్ అండ్ ఆబ్లిక్ మజిల్స్. ఓకేనా? సో ప్రతిసారి బ్యాక్ మీద బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నప్పుడు ప్రతిసారి ఈ ఒక్క మజిల్సే సరిగా పనిచేస్తలేమని అర్థం కాదు. ఇవి కూడా వాటి పని చేసుకున్నాడు అలవాటు చేసుకోలేవని. మనము ఎన్నోసార్లు కోర్ని మనం లాస్ట్లో ట్రైన్ చేస్తాం కదా. మనకి బిజీ వర్క్ షెడ్యూల్ ఉండొచ్చు, ఏ రీజన్స్ ఏమైనా అయి ఉండొచ్చు. మనము వీ ఆఫెన్ ఇగ్నోర్ దిస్. మీకు నిజంగా ఆ బ్యాక్ పెయిన్ రాకూడదు అని అనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ కోర్ని ట్రైన్ చేయడం ఫస్ట్ పెట్టుకోండి. ఇట్స్ టోటలీ ఫైన్, ఇట్స్ ఓకే. మీరు కోర్ని ఫస్ట్ ట్రైన్ చేసినా కానీ మంచిగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ యాక్చువల్లీ లిఫ్ట్ వే మోర్ వెయిట్. సో కోర్ని ట్రైన్ చేయడానికి బర్డ్ డాగ్ ఒకటి, డెడ్ బగ్ ఒకటి అండ్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్లు ఒక 2 ఇంక్లూడ్ చేసుకోరి. లైక్ వెయిటెడ్ ప్లాంక్ కానీ కోపెన్హాగన్ ప్లాంక్ కానీ మీ ఆబ్లిక్స్కి పని చేయించడం నేర్పించడానికి ఈ వర్కౌట్స్. నేనైతే ఇప్పుడు డెడ్ బగ్ చేస్తా, బర్డ్ డాగ్ చేస్తా అండ్ ఐ విల్ డూ నార్మల్ ఆబ్లిక్ క్రంచెస్ బికాస్ నార్మల్ క్రంచెస్ చేస్తా. నాకు అంత పెయిన్ లేదు, ఐ కెన్ టాలరేట్ అనుకుంటున్నాను నేను. ఓకేనా? మీరు మాత్రం ఓన్లీ కోర్కి యాక్చువల్గా ఆ సెన్సేషన్ నిజంగా దాన్ని వర్క్ చేసి నేర్పించే వరకు ఐ వుడ్ సే డెడ్ బగ్ చేయండి, బర్డ్ డాగ్ చేయండి అండ్ వెయిటెడ్ ప్లాంక్స్ మెల్లమెల్లగా వెయిట్ పెంచుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ కోర్కి ఆ పని చేయడం నేర్పియండి. దాని తర్వాత ఆటోమేటిక్గా మీ బ్యాక్ కొంచెం తక్కువ పని చేస్తాం కానీ కోర్ ఎక్కువ పని చేసి ఇట్ విల్ స్టేబిలైజ్ యువర్ బ్యాక్ బాడీ, అప్పర్ బాడీ. సో అదనమాట. చూడురి, ఇగో డెడ్ బగ్ అంటే ఏం లేదు, ఇట్లా చచ్చిపోయిన పురుగు లెక్క వండుకొని ఒక కాలు ఇట్లా, ఒక కాలు ఇగో ఇట్లా. ఇది ఉందా? ఇప్పుడు చచ్చిపోయిన పురుగు ఇట్లా పడిపోతుంది కదా, బొద్దింక కానీ ఏదైనా, దాన్నే డెడ్ బగ్ అంటారు. ఓకే, ఇట్లా పెట్టేసుకొని ఒక కాలు ఇటు అయితే ఇట్లా వచ్చేసి ఒక కాలు ఇటు పోయి కోర్ని టైట్ పెట్టండి. కోర్కి పని చేసి నేర్పియరు. ఓకే, ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి బాడీకి కోర్కి కాన్స్టెంట్ ఫైట్ చేయాల్సి ఉంటుంది స్టేబిలైజ్ చేయడానికి. బిగినర్స్ దీంతో చేయొచ్చు, అడ్వాన్స్డ్ వాళ్ళు
నెక్స్ట్ వీడియోస్లలో చెప్తా ఏ వర్కౌట్ చేయొచ్చు అని. దీంతో మీకు తెలియకుండా అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీ హిప్ ఫ్లెక్సర్స్ మజిల్స్ కూడా బాగా ట్రైన్ అవుతాయి. ఈ వర్కౌట్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని నేను చూపించేస్తా, బికాస్ నాకు కెమెరా పంచాయతీ పోతుంది. నేను దాని తర్వాత నా వర్కౌట్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. నాకు జర ఈ కెమెరాల ముందర మాట్లాడాలంటే ఇదంతా కొత్తగా ఎంత చేసినా కానీ ఇది కొత్త పెళ్ళి అదేనా అదేమంటారు కొత్త కాపురమా, కొత్త కాపురం కాదు, సామెతలు గుర్తొస్తలేవు కెమెరా ముందర. అయ్యో, సో గట్లా అనిపిస్తుంది నాకంతా. ఈ ఒక్క సెట్ మీకు చూపించేసి దాని తర్వాత నేను వర్కౌట్ చేసుకుంటా, ఓకేనా. సేమ్ దీన్ని బర్డ్ డాగ్ అంటారు. ఓకే, ఒక కాలు సేమ్ డెడ్ బగ్ లెక్కనే ఐ వుడ్ సజెస్ట్ ఒక 45 సెకండ్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేయరు ఇట్లనే. అండ్ దెన్ ది అదర్ లెగ్. సో ఇట్లా మన బాడీ దానికదే స్టేబిలైజ్ చేసుకుని నేర్చుకుంటుంది. ఈవెన్చువల్గా కొంచెం లోడ్ యాడ్ చేసి ఒక 2-3 నెలలు కొంచెం రీహాబ్ వర్కౌట్స్ లాగా చేసినామంటే ఆటోమేటిక్ బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. ఓకే, ఇవాళకి ఇంతే. ఇడిదాకా ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏ మాట కామాట సబ్స్క్రైబ్ చేసి మర్చిపోవద్దు. అండ్ మీకు నెక్స్ట్ ఏ వర్కౌట్ కావాలా అని కూడా కమెంట్ చేస్తే, లైక్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే నేను చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో సైనింగ్ ఆఫ్ అఖిల్ పిట్ వుల్ఫ్. సమాజ్ అయింది కదా.